చివరి ప్రయత్నంగా కసబ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన తర్వాత పూణే ఎర్రవాడ జైల్లో ఉదయం 7:30 గంటలకు కసబ్ను ఉరితీసినట్లు సమాచారం. కసబ్పై హత్య, దేశంపై యుద్ధం ప్రకటించడం వంటి ఆరోపణల విచారణ అనంతరం విచారణ న్యాయస్థానం మొదలు రాష్ట్రపతి వరకు కసబ్కు ఉరే సరే అని నిర్ధారించిన అనంతరం ఈ ఉదయం 7:30 గంటలకు పూణే ఎర్రవాడ జైల్లో కసబ్కు ఉరి శిక్ష అమలు పరిచినట్లు సమాచారం. చివరి ప్రయత్నంగా కసబ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత పూణే ఎర్రవాడ జైల్లో ఉదయం 7:30 గంటలకు కసబ్ను ఉరితీసినట్లు సమాచారం. కసబ్పై హత్య, దేశంపై యుద్ధం ప్రకటించడం వంటి ఆరోపణల విచారణ అనంతరం విచారణ న్యాయస్థానం మొదలు రాష్ట్రపతి వరకు కసబ్కు ఉరే సరే అని నిర్ధారించిన అనంతరం ఈ ఉదయం 7:30 గంటలకు పూణే ఎర్రవాడ జైల్లో కసబ్ను ఉరితీసినట్లు సమాచారం. చివరి ప్రయత్నంగా కసబ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత పూణే ఎర్రవాడ జైల్లో ఉదయం 7:30 గంటలకు కసబ్ను ఉరితీసినట్లు సమాచారం. కసబ్పై హత్య, దేశంపై యుద్ధం ప్రకటించడం వంటి ఆరోపణల విచారణ అనంతరం విచారణ న్యాయస్థానం మొదలు రాష్ట్రపతి వరకు కసబ్కు ఉరే సరే అని నిర్ధారించిన అనంతరం ఈ ఉదయం 7:30 గంటలకు పూణే ఎర్రవాడ జైల్లో కసబ్ను ఉరితీసినట్లు సమాచారం. దీనిని మహారాష్ట్ర హోంశాఖ ధృవీకరించింది. రెండు 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాదుల మారణకాండలో ప్రాణాలతో పట్టుబడ్డ నిందితుడు కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ కసబ్కు ఈ ఉదయం ఉరి బిగిసింది. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో ఈ ఉదయం 7:30 గంటలకు పూణేలోని ఎర్రవాడ జైల్లో కసబ్ను ఉరితీసినట్లు సమాచారం. మహారాష్ట్ర సర్కారు సైతం ఈ ఉరిని ధృవీకరించినట్లు తెలుస్తోంది. వాణిజ్య రాజధాని ముంబైపై దాడులే లక్ష్యంగా 2008 నవంబర్ 26న చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు తాజ్ హోటల్, ముంబైలోని శివాజీ టెర్మినల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. మారణకాండకు కారణమైన 9 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో మరణించగా కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. కసబ్ నేరాన్ని రుజువు చేసేందుకు 2 ఏళ్ల పాటు కేసు విచారించిన ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లోని ప్రత్యేక కోర్టు చివరకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దీనిపై ప్రత్యేక న్యాయవాది ద్వారా కసబే సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత ధర్మాసనం సైతం మానవ మృగానికి ఉరిశిక్షే సరైనదని స్పష్టం చేసింది. దీంతో చివరగా రాజ్యాంగ పరిరక్షకుడైన రాష్ట్రపతికి కసబ్ క్షమాభిక్ష అభ్యర్థనను పెట్టుకున్నాడు. 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న కసబ్కు ఉరే సరి అని రాష్ట్రపతి భావించి చివరకు అభ్యర్థనను తిరస్కరించారు.
2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాదుల మారణకాండలో ప్రాణాలతో పట్టుబడ్డ నిందితుడు కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ కసబ్కు ఈ ఉదయం ఉరి బిగిసింది. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో ఈ ఉదయం 7:30 గంటలకు పూణేలోని ఎర్రవాడ జైల్లో కసబ్ను ఉరితీసినట్లు సమాచారం. మహారాష్ట్ర సర్కారు సైతం ఈ ఉరిని ధృవీకరించినట్లు తెలుస్తోంది. వాణిజ్య రాజధాని ముంబైపై దాడులే లక్ష్యంగా 2008 నవంబర్ 26న చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు తాజ్ హోటల్, ముంబైలోని శివాజీ టెర్మినల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. మారణకాండకు కారణమైన 9 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో మరణించగా కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. కసబ్ నేరాన్ని రుజువు చేసేందుకు 2 ఏళ్ల పాటు కేసు విచారించిన ముంబై ఆర్థర్ రోడ్ జైల్లోని ప్రత్యేక కోర్టు చివరకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దీనిపై ప్రత్యేక న్యాయవాది ద్వారా కసబే సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత ధర్మాసనం సైతం మానవ మృగానికి ఉరిశిక్షే సరైనదని స్పష్టం చేసింది. దీంతో చివరగా రాజ్యాంగ పరిరక్షకుడైన రాష్ట్రపతికి కసబ్ క్షమాభిక్ష అభ్యర్థనను పెట్టుకున్నాడు. 166 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న కసబ్కు ఉరే సరి అని రాష్ట్రపతి భావించి చివరకు అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఈ ఉదయం 7:30 గంటలకు పుణే ఎర్రవాడ జైల్లో కసబ్ను ఉరితీసినట్లు తెలుస్తోంది.